స్వామి విషయంలో ఎవరు ఏ విధంగా కూడాను యోచించనక్కర్లేదు. Nobody need to think or get worried about స్వామికి ఎట్టి ప్రమాదాలు కూడా ఉండవు. Bhagavan will never face any danger any time. ఎన్ని రకమైనటువంటి కష్టములు వచ్చినా కానీ తట్టుకొని నెట్టుకొని వచ్చేటట్టున్నాడు స్వామి. Swami Bhagavan will proceed forward, will resist. ఎవరు బాధపడనక్కర్లేదు. Nobody need to feel ఎవరు bad. కష్టపడనక్కర్లేదు. Nobody need to feel స్వామి దీన్ని సాధించుకుంటూ వస్తాడు. Bhagavan will achieve everything. ఏదో లౌకికమైనటువంటి యొక్క దేహంతో లౌకికమైనటువంటి ఆహారంతో కొన్ని మార్పులు జరగవచ్చును. There may be certain changes because of the physical body. తాత్కాలికమైనటువంటివే కానీ శాశ్వతమైనవి కాదు. They are merely temporary, none of them are permanent. కనుక స్వామి ఎప్పటికీ ధైర్యంగా ఉంటామని మిమ్మల్ని ఆశిస్తున్నాను. Bhagavan wants you to be always courageous. నా మెడిసిన్ భక్తులు చేసిన ప్రార్థనే నా యొక్క మెడిసిన్. The medicine that Bhagavan has taken is the devotion of the devotees. ఈ ఒక్క నెల కూడాను మెడ్రాస్ కానీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ముంబై కానీ ఎన్ని రకమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి. During this period you find the steadfastness and devotion on the rise, ever increasing in cities like Hyderabad, Bangalore and Bombay. నామస్మరణలు, at every residence namasmarana, కొన్ని యజ్ఞాలు, yajnas, కొన్ని తపస్సులు, tapas, penance, కొన్ని విధమైనటువంటి యొక్క సాధనలు and spiritual practices. ఇవన్నీ అధికంగా చేసుకుంటూ వచ్చారు. They were increasing day by day. వారు చేసినటువంటి యొక్క ప్రార్థనా ఫలమే నేను ఈనాడు మీ దగ్గర నిల్చుకొని మాట్లాడడానికి వీలైంది. Bhagavan is here in our midst, standing in response to the fervent prayer of devotees. నేను దేహమునకు బాధలు కావాలని నేను కోరలేదు, పోవాలని నేను ఆశించలేదు. Bhagavan never wanted the difficulty nor ever wanted to get over. ఆశించింది మీరే కానీ మీరు ఆశించిన వారు మీరే కాపాడుకుంటూ వచ్చారు. In fact, we had high hopes and we have to see that our hopes are ఈ fulfilled. దేహం నాది కాదు. This body is not Bhagavan. ఈ దేహం మీదే. Bhagavan's body belongs to you. మీ దేహాన్ని మీరు చూసుకోవాల్సిందే. You have to take care of your body. నేను దేహం కాదు, దేహిని. Bhagavan is not the body but is the దేహం indweller. పంచభౌతికము. Body is full of senses. దేహం కూలకు తప్పదు ఎప్పుడు. It's bound to fall. దేహి నిరామయుండు. Indweller is permanent. గడుతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు. The indweller has no birth nor the end, neither liberation nor bondage. దేహియే దేవదేవుడు. This indweller is మదిని God గమనింపక ఆత్మరూపుడై and is in the very form of the supreme self. ఈ దేహాన్ని రక్షించుకునే నిమిత్తము డాక్టర్స్ ఏమేమో చేశారు. To protect the body of Bhagavan, doctors did a lot. ఇది వాళ్ళ డ్యూటీ. It's their duty. అంతేగాని ఇది నేను దీనిపైన ఏమాత్రం ఆశ పెట్టుకోలేదు. Bhagavan did not think of his body at all. అందుకోసమనే నా ఆదర్శాన్ని మీకు అందించిన నిమిత్తమై దేహాభిమానం క్రమక్రమేణగా చల్లజేసుకోండి. This is the message of Bhagavan. Cut short your body attachment. ఇప్పుడు కాదు, నేను 2 సంవత్సరాల నుంచి కూడా ఈ బోధనలు చేస్తూనే వచ్చాను. Bhagavan has been teaching us for the last 2 years. దేహాభిమానం దినదినంగా తగ్గించుకుంటూ రావాలి. Reduce your body attachment. ఆత్మాభిమానం పెంచుకుంటూ పోవాలి. Be attached to the self. మీరు ఆత్మస్వరూపులే కానీ దేహస్వరూపులు కాదు. You are the very personification of the self, not physical.